ఆ కవలలైనటువంటి నకుల సహదేవులు ఉమామహేశ్వర సోమే బ్రహ్మంలో రాజరాజేశ్వర స్వామి వారు ఇప్పుడు ఎక్కడైతే ధర్మగుండం ఉందో ఆ ధర్మగుండ స్థలంలో ఆవిర్భావమయ్యారు. ఒకసారి రాజమహేంద్రవరాన్ని పరిపాలించేటువంటి రాజరాజ నరేంద్రుడు దేశాటన చేస్తూ వేట చేస్తూ ఒకసారి ఈ వేములవాడ క్షేత్రానికి వచ్చి వేములవాడ క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి నాంపెల్లిలో విడుదల చేశారు. ఆ సమయంలో చక్కగా అతనికి పూర్వజన్మ పాపం వల్ల ఆ రాజరాజ నరేంద్రునికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వల్ల అతని యొక్క పెంపుడు కుక్క కూడా ఆ కుష్ఠరోగం సంక్రమించింది. కాబట్టి అతను పాపం నిత్యం బాధపడుతూ ఉండేటువంటి వాడు. ఒకనాడు ఆ కుక్క రాజరాజనేంద్రుని యొక్క పెంపుడు కుక్క దేశమంతా తిరుగుతూ ఈ వేములవాడ క్షేత్రంలో ఎక్కడైతే ధర్మగుండం ఉందో ఆ ధర్మగుండ స్థానంలో బురదగుండలా ఉండేది. ఆ బురదగుండలో వచ్చి కూర్చుండేసరికి వెంటనే ఆ కుక్క యొక్క కుష్ఠరోగం అంతా తొలగిపోయింది. వెంటనే రాజరాజ నరేంద్రుడు కూడా స్వామివారి యొక్క ప్రాంగణాన్ని ఆ ధర్మగుండ స్థలాన్ని చేరుకోగానే అతనికి కాళ్ళకున్నటువంటి పుండ్లన్నీ కూడా తొలగిపోయాయి. వెంటనే ఇక్కడ ఏదో మహత్వం ఉందని చెప్పి భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండండి. అందరూ కూడా చెప్పండి, జై బలో కోటిలింగేశ్వర భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి, జయ జయ కోటిలింగేశ్వర భగవానికి. అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండాలి. అందరూ కూడా జయ హో కోటి దీపోత్సవ భగవానికి, జయ హో కోటి దీపోత్సవానికి విచ్చేశారు. జయ జయ హో జయ జయ కోటి దీపోత్సవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ తిరుమల రేవంత్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి గీత గారు, వారిరువురికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. కోటిలింగేశ్వర భగవానికి జయ హో. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. అందరూ కూడా అందరూ చెప్పండి, ఓం ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నకారాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః. ఓం ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నకారాయ నమో నమః నమో నమః. భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి, ఓం ఓం శివం శాంతం శివం శాంతం జగన్నాథం జగన్నాథం లోక లోక అనుగ్రహకారకం అనుగ్రహకారకం శివమేకం శివమేకం పరం వందే పరం వందే నక శికారాయ శికారాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః. మహాదేవం మహాదేవం మహాత్మానం మహాత్మానం మహాపాతక మహాపాతక నాశనం నాశనం మహాపాప మహాపాప హరం వందే హరం వందే మకారాయ మకారాయ నమో నమః నమో నమః. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. కోటిలింగేశ్వర భగవానికి జై. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి, జయ హో కోటి దీపోత్సవానికి, జయ జయ హో జయ హో కోటి దీపోత్సవానికి, జయ జయ. భవోద్భవాయ నమః, జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతమనాయ నమో మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ
ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై మహాకాళేశ్వర భగవానికి ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై. మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ మహాకాల్ భగవానికి అమృత ఫల నైవేద్యం సమర్పయామి. ఉజ్జయిని మహాకాల్ భగవానికి మహాకాళేశ భవంతు. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. ఓం మహాకాళేశ్వరాయ నమః. ఆనంద దివ్య కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. ఆనంద కర్పూర నీరాజనం భక్తులకు చూపించండి. మా హారతి కళ్ళగద్దుకోండి. మహాకాళేశ్వర భగవానికి ఉజ్జయిని మహాకాల్ భగవానికి జై. ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి జై మహాకాళేశ్వర భగవానికి జై. బోలో బోలా శంకర భగవానికి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి. మహాకాల్ భగవానికి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైనర్యమానాయుస్తేజో దధాతి. మహాకాళేశ్వరాయ నమః. ఆనందమ దివ్య నీరాజ పూర్ణ కుంభహారతిం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. మహాకాళేశ్వర భగవానికి జై. మహాకాళేశ్వర భగవానికి జై. శంభో శంకర. హర హర మహాదేవ. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయండి. శంభో శంకర. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాకాల్ భగవానికి జై. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనో ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. యో రుద్రో అగ్నో యో అప్సయవోషధీషు యో రుద్రో విశ్వభువనా వివేశ తస్మై రుద్రాయ నమోऽस्तु. మహాకాళేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. భస్మహార సంపూర్ణ సాఫల్యత సిద్ధిరస్తు. మహాకాళేశ్వర భగవానికి జై. ఓం యో రుద్రో అగ్నో యో అప్సయవోషధీషు యో రుద్రో విశ్వభువనా వివేశ తస్మై రుద్రాయ నమోऽस्तु. మహాకాళేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధిరస్తు. యువం వస్త్రాని వసావసాధే యువోరుచ్ఛిద్రామందవో హసర్గాః అవాతిరతమనుదాన విశ్వర్తేన మిత్రావరుణా సచేధే.
महाकालेश्वर स्वामी संपूर्ण अनुग्रह फल प्रसाद सिद्धिरस्तु फलं मनोरथ फलं पुत्र पौत्र प्रवर्धनो यस्मादस्मात् मम शान्तिं प्रयच्छ मे ओम फलं मनोरथ फलं पुत्र पौत्र प्रवर्धनो तथास्तु महाकालेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनो उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् महाका उज्जयिनी महाकालेश्वरे भवस्वमां भवोद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमः मनोन्मनाय नमः महाकालेश्वर भगवान के महाकालेश्वर भगवान के ओम नमः शिवाय ओम नमः शिवाय महाकाल भगवान की स्वर्ण महालक्ष्मी माता की जय जय स्वर्ण महालक्ष्मी माता की భక్తులందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తర్వాతి కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. దయచేసి భక్తులందరూ ఎక్కడ వారు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాము.
మనం సభా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో సభా సరస్వతికి నమస్సులు తెలియజేస్తూ భక్తులను అనుగ్రహించేందుకు ఇచ్చేసిన హల్దీపురం వైశ్య గురుపీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 వామనాశ్రమ స్వామి వారికి నమస్సులు తెలియజేసుకుంటూ ప్రతి సవాలుని ఒక అవకాశంగా మలుచుకుని అపజయాలను సైతం అనుభవాలుగా మార్చుకుని రాష్ట్రమంతటికీ దిశానిర్దేశం చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్న స్ఫూర్తివంత నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈనాటి కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయటం ఎంతో ఆనందదాయకం. శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి గీత గారికి, దంపతులిరువురికి ఈ కోటి దీపోత్సవ వేదిక తరపున, ఇక్కడికి విచ్చేసిన భక్త కోటి తరపున సాదర స్వాగతం. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య వారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ, అంతేకాదు ఈనాడు మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ కోటి దీపోత్సవానికి విచ్చేశారు. ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం, ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు. ఇలాంటి పవిత్ర దీపోత్సవ వేదికపై లక్షలాది మంది భక్తుల సమక్షంలో కోటి దీపోత్సవం సాక్షిగా ముఖ్యమంత్రి గారు తన జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం నిజంగా ఆనందదాయకం. ఇతరత్రా ఎన్ని కార్యక్రమాలున్నా సరే కాసేపు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడి సేవకు పుట్టినరోజున సమయాన్ని కేటాయించడం ఆయనలోని భక్తి తత్పరతకు నిదర్శనం. మరి ఆ పరమేశ్వరుడు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిలో ఆయనకు ఆయురారోగ్యాలను, మరింత ఉత్తేజాన్ని, అపారమైన శక్తిని అందించాలని కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య వారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన భక్త కోటిని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా. హర హర మహాదేవ్. త్రిలింగ దేశం అంతా వినిపించాలి. త్రిలింగ దేశమే నేటి తెలంగాణ. హర హర మహాదేవ్. తుమ్మల నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి రమాదేవి గారు, రచన టెలివిజన్ యాజమాన్యము, భక్తి టీవీ, ఎన్టీవీ సంబంధించిన సిబ్బంది గత 14 సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొదట హైదరాబాదు నగరంలో ప్రారంభమై ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, ఈనాడు భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలలో ఉన్న భక్త కోటికి హరహర మహాదేవ్ నామస్మరణం వినిపించి 14 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతివారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలన్న భక్తిని, యాదాత్మికతను ఈరోజు తుమ్మల నరేంద్ర చౌదరి గారి దంపతులు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనకుండే కష్టాలలో, మనకుండే యాంత్రిక జీవితంలో ఆధ్యాత్మికం అనేది ఒక గొప్ప మనశ్శాంతిని, ఒక స్ఫూర్తిని, ఒక శక్తిని అందిస్తుంది. అలాంటిది లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఈనాడు రచన టెలివిజన్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో నా జన్మదినం మీ సమక్షంలో గడుపుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. జన్మదినం కుటుంబ సభ్యుల సమక్షంలో గడుపుకోవడం అంటే ఒక గొప్ప జ్ఞాపకం.
అలాంటిది 4 కోట్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త కోటికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు భక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కోట్లాది మంది భక్తులకు, ముఖ్యంగా భక్తి టీవీ భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం, ఉత్తరాది ఛానల్స్ను కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం, మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇదే కాదు, దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి. జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం, ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈనాడు మనం ఎంత కష్టంలో, ఎంత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు ఒక గొప్ప శక్తిని అందిస్తుంది. ఆ శక్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరూ మనస్ఫూర్తిగా ఆ హరహర మహదేవుణ్ణి ప్రార్థిస్తూ దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలబడడానికి మీ అందరి యొక్క భక్తి, మీ అందరి యొక్క ఆలోచన ముందుకు నడిపించడానికి నాకు శక్తిని ఇవ్వాలి అని మీ అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఓం